వేసవి సెలవులు ముగియడంతో బడి గంట మోగింది. నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అయితే ప్రభుత్వ స్కూళ్లన్నీ విద్యార్థులకు సమస్యలతోనే స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట నిర్వహించారు. కానీ దానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. టీచర్లు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బడియేడు పిల్లలను గుర్తించినా వారు స్కూళ్లలో చేరేందుకు ఆసక్తి చూపటం లేదు. అంగన్వాడీ కేంద్రాల సందర్శన చేపట్టి డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని అనుకుంటే పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. వీటన్నిటితో ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. బడిబాటపై చాలా మంది టీచర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. తూతూ మంత్రంగానే బడిబాటలో పాల్గొంటున్నారు. ఇక రాంపల్లిలోని అలియా ప్రభుత్వ పాఠశాల దగ్గర నుండి మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే మహేష్, స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి, మరి ఎందుకని సర్కారు స్కూళ్లలో జాయిన్ అవ్వడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేరు? రీజన్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగిసాక ఈ రోజు నుంచి కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 26,000 స్కూళ్లలో కూడా అటు విద్యార్థులు తల్లివలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వర్కింగ్ దినం పని రోజుగా డిక్లేర్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే గతంతో పోలిస్తే మాత్రము ఈసారి ఎన్రోల్మెంట్ తగ్గిందని చెప్పాలి. అటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం టీచర్లకు సంబంధించి కూడా దాదాపు 26,841 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 17,000 టీచర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ సమాచారం తెలిపించింది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట నిర్వహించారు. కానీ దాని పెద్ద రెస్పాన్స్ అయితే రాలేదు. ఇటు సర్కారు బడుల్లో ప్రతి ఏటా కూడా తగ్గుతున్న ఇటు ప్రవేశాలపై కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు స్కూళ్లలో విద్యా ప్రమాణాలు తగ్గిపోవడమే ఇదంతా కూడా కారణమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూడొచ్చు, టీచర్లలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి అటు బడిబాట నిర్వహించారు. అయితే బడియేడు పిల్లలను గుర్తించిన వారు స్కూళ్లలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు కూడా. ఇక ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం, ప్రవేశాలు తగ్గడానికి భావించినా కానీ బడిబాటపై చాలా మంది టీచర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని కూడా సమాచారం అంతా ఉంది. ఇక సమస్యలతోనే బళ్ళు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ అలియా స్కూల్లో ఒక ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించి ఒక ట్రాక్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆ స్కూల్ ప్రారంభం రోజున దీన్ని ఓపెన్ చేయాలనుకున్నారు, కానీ ఆ పనులు మాత్రం ఎక్కడే పెండింగ్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక మరోవైపు ఈ రోజు యూనిఫామ్ సంబంధించి కూడా ఒక్కొక్క విద్యార్థికి 2 యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే స్టిచ్చింగ్ కారణంగా ఒకటే యూనిఫామ్ ఇస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అటు విద్యాశాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అయితే విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండడం వల్ల ఈసారి రివ్యూ మీటింగ్లు కూడా జరగలేదనే కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ కూడా భారీగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నా కానీ దానికి సంబంధించిన ఎలాంటి రివ్యూ మీటింగ్లు నిర్వహించకపోవడం పట్ల పెద్ద ఎత్తున కూడా విమర్శలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి పూర్తి స్థాయి డైరెక్టర్ కూడా లేకపోవడం వల్ల విద్యాశాఖపై కొంత నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నదని కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఈ విజువల్స్ లో చూడొచ్చు. స్కూల్ ఎంట్రన్స్ లోనే ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి ట్రాక్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆ వేసవి సెలవులు ముగిసినా కానీ దాని పనులు మాత్రము ఎక్కడే పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు స్కూళ్లలో అటు శానిటేషన్ కావచ్చు, ఇటు చెత్తా చెదారము ఎక్కడికక్కడే పేరుకైపోయిన విజువల్స్ అయితే మనకు ప్రతి రాష్ట్రంలోని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అలాంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అటు ప్రైవేటు స్కూల్స్లో మాత్రము ఏటా ప్రభుత్వ స్కూళ్ళతో పోటీ పడి ప్రైవేట్ స్కూల్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అడ్మిషన్ల పరంగా చూస్తే ప్రైవేట్లో కూడా పోటాపోటీగా అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట నిర్వహించి పెద్ద ఎత్తున కూడా ఆ విద్యార్థులను స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలకు తీసుకొస్తామని అనుకున్నా అని ఆ లక్ష్యం మాత్రము నెరవేరలేదు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా పిల్లలు ఆ ప్రైవేటు పాఠశాలలోకి జాయిన్ అయ్యేందుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తల్లిదండ్రులు టీచర్లు రిక్వెస్ట్ చేసినా కానీ అటు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లనే మేము పిల్లల్ని చేర్పించుకోలేకపోతున్నాము అంటూ కూడా వారు టీచర్స్ కి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ
ఎక్కడికక్కడ కూడా సమస్యల కేంద్రంగానే ఈ రోజు నుంచి స్కూల్స్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. టీచర్ల రిక్రూట్మెంట్ అయితే జరగలేదు. చాలా ఖాళీలు అయితే ఉన్న నేపథ్యంలో అటు అరకొర తక్కువ మంది టీచర్లతోనే ఆ స్కూల్స్ కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ మహేష్, ఇప్పుడు చూసుకుంటే ఎందుకని ఎన్రోల్మెంట్ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది? ఈ ఇయర్ కూడా తగ్గడానికి రీజన్స్ ఏంటి? ఎక్కువ మనం చూసినట్టే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు తగ్గడమే దీనికి ప్రధానంగా చూడవచ్చు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 18 నెలల కాలంలో అటు గురుకులాలు కూడా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏటా ఎన్రోల్మెంట్ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొత్తగా యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కూల్స్ కావచ్చు, ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తీసుకొచ్చినప్పుడు ఈ మధ్యనే ముఖ్యమంత్రి ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పాఠశాలలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,000కు పైగా పాఠశాలలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా చూసినా కానీ మౌలిక వసతులు కావచ్చు, అటు మధ్యాహ్నం సంబంధించిన లంచ్కి సంబంధించి కావచ్చు, ఇతర మెనూకి సంబంధించి కావచ్చు, ఇతర సదుపాయాలకు సంబంధించి తీవ్ర కొరతలు ఉన్నాయి, తీవ్ర ఇబ్బంది ఉంది. బడ్జెట్ పెండింగ్లో ఉన్నది. విద్యాశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అతి తక్కువ బడ్జెట్ కేటాయించడం కూడా దీన్ని ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యంగా ఉండడంతోనే ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కూడా పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. అండ్ రాష్ట్రంలో మొత్తంగా 26,000కు పైగా పాఠశాలలు ఉన్నప్పటికీ కూడాను అక్కడ సదుపాయాల కొరత, అలాగే బడ్జెట్ పెండింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం చేపట్టి ఆ పాఠశాలల్లో పిల్లలు కూడా జాయిన్ అవ్వకపోవడము, ఎవ్రీ ఇయర్ ఎన్రోల్మెంట్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే పాఠశాలలో చాలా వరకు పూర్తి కాకుండా పెండింగ్ పనులు అట్లాగే ఉన్నాయి. ఇదంతా సర్కార్ నిర్లక్ష్యం అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇవాల్టి నుంచి పాఠశాలలు ప్రారంభమైనప్పటికి కూడాను స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్కార్ బళ్ళల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బడిబాట కార్యక్రమం చేపట్టినా కూడా దానికి అంతగానం అడ్మిషన్ల కోసం ఎవరు రాకపోవడం, ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి పని అయినప్పటికి కూడాను ఆ పాఠశాల సదుపాయాల లోపం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్లు ఎవ్రీ ఇయర్ 2 ఇవ్వాలి తప్పించితే, అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ కారణంగా కూడా ఒకటే యూనిఫామ్ ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని సమస్యల వల్ల పిల్లలందరూ కూడా పాఠశాలలో జాయిన్ అవ్వకపోవడం కనిపిస్తోంది.